హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు WPL సీజన్ 3 మ్యాచ్ నెంబర్ 13 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విన్. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్తారు. సో ఇది ఈరోజు ఎవరిని విన్ వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నిన్న మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో హ్యాట్రిక్ లాసెస్ అయితే చవి చూసింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్. ఏషియా కప్ ఈ ఇయర్లో సెప్టెంబర్లో స్టార్ట్ అవబోతుంది. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ ఇయర్. సో దానికి సన్నాహకంగా శ్రీలంక UAEలో మ్యాచెస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రైట్స్ అన్నీ ఇండియా వేదికగానే ఉన్నాయి, ఇండియాతోనే ఉన్నాయి ఏషియా కప్ రైట్స్. కానీ శ్రీలంక UAEతో జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ధోని ఈరోజు అంటే ఈ IPL లాస్ట్ అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి సీజన్ ఇది జరిగేదే, కానీ ధోని వేసుకున్న టీషర్ట్ పైన వన్ లాస్ట్ ఇన్నింగ్స్ అని రాసి ఉంది అన్నట్టు తెలుస్తుంది. ధోని ఇదే లాస్ట్ చివరి IPLగా భావించవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం మన న్యూజిలాండ్తో జరిగేటువంటి మ్యాచ్కి రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది గాయస్. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగేటువంటి మ్యాచ్లో తనకి తొడ కంట్రోల్ పట్టడం వల్ల కొద్దిసేపు బయటకు వెళ్ళిన విషయం అందరం చూసాం. మళ్ళీ వచ్చి తన కెప్టెన్సీ చేశాడు. సో తనకి రీప్లేస్మెంట్గా రిషబ్ పంత్ని తీసుకుంటారు అన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు సబు అనేది, ఎంతవరకు న్యాయం అనేది చూద్దాం. ఒకవేళ రోహిత్ శర్మ రికవరీ అవ్వాలని అయితే సెమీఫైనల్ లోపు మనం అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ జైన్స్ చాలా మంచి స్టార్టే వచ్చింది. వీళ్ళకి 6 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోయింది డానీ వయత్. అయితే డానీ 4 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్మృతి మందనకి ముందు ఇన్ఫార్మ్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ ఈసారి రన్స్ ఏమి చేయకుండా గోల్డెన్ డక్ వెనుదిరగడం జరిగింది. స్మృతి మందనకు కూడా 6 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 25 for 3 ఉంది. అయితే 25 for 3 ఉన్న టైంలో రాఘవివిచ్ అండ్ కనిక ఇద్దరు కలిసి 48 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే అనవసరపు రన్కి వెళ్ళి రాఘవి 22 రన్స్ దగ్గర అవుట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ అయితే ఒకే బాల్ డబల్ యాక్షన్ జరిగింది గాయస్. ఏంటంటే ఫస్ట్ షాట్కి ట్రై చేసిన తర్వాత అది క్యాచ్ మిస్ అయింది. తర్వాత రన్కి వెళ్ళే టైంలో అది రన్అట్గా జరిగింది. ఒకే బాల్లో డబల్ యాక్షన్ అయితే జరిగింది. సో మొత్తానికి చేయాల్సిన పరిణామం అంతా జరిగిపోయింది. తర్వాత వెంటనే కనిక కూడా 33 రన్స్ వేసి అవుట్ అయింది. అయితే కనీసం రిచా డేంజరస్ బ్యాటర్ తనకు కూడా 9 రన్స్ వేసి అవుట్ అయింది. కనీసం 100 రన్స్ అయినా చేస్తుందా, మినిమం 130 అయినా చేస్తుందా అని ఒక స్టేజ్లో అనుకున్నారు చాలామంది. కానీ 14 రన్స్ చేసింది మన కింగ్డర్. అదేవిధంగా 20 రన్స్తో జార్జియా వేరం చేయడం వల్లే వీళ్ళకి 125 స్కోర్ అయినా రాగలిగింది. ఇక ఎక్స్ట్రాస్ మాత్రం 12 ఎక్స్ట్రాస్ ఇచ్చారు గుజరాత్ జైన్స్. తనుజ కన్వర్కి 2 వికెట్లు, డాటిన్కి 2 వికెట్లు, యాష్లీ గార్డ్నర్, దశ్వి గౌతమ్కి తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన గుజరాత్ జైన్స్కి స్టడీ స్టార్ట్. మధ్యలో బౌండరీస్ అయితే వచ్చాయి. ముఖ్యంగా రేణుకా సింగ్ ఠాకూర్ డౌన్ ద లెగ్స్ మాత్రం మానుకోవట్లేదు. చేసిన తప్పునే పునరావృతం చేసుకుంటూ వచ్చింది. సో చక్కగా కంట్రోల్లో ఉంది గేమ్. ఒకనొక స్టేజ్లో ఎప్పుడైతే కనికకు బౌలింగ్ ఇచ్చారో 4, 4, 4, 6 మొత్తం 19 రన్స్ వచ్చాయి ఓవర్లో.
మొత్తం మొమెంటం మొత్తం గుజరాత్ జైన్స్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత హర్లీ లియోన్ కూడా అవుట్ అవ్వడం. ఫస్ట్ హేమలత 11 రన్స్ చేసి అవుట్ అవ్వగా బెత్మోని 17 రన్స్ చేసింది. తర్వాత యాష్లీ గార్డ్నర్, హర్లీ లియోన్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినా కానీ పార్ట్నర్షిప్ అయితే బలపడలేదని చెప్పుకోవచ్చు. కానీ లిచ్ఫీల్డ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి 30 రన్స్ వేసి మ్యాచ్ని అయితే ముగించేసింది. సో 21 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే ఖతం చేశారు. రేణుకా సింగ్ ఠాకూర్కి, జార్జియా బెర్హాన్కి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మంచి 50 చేసింది యాష్లీ గార్డ్నర్. స్టడీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత తను 50కి చేరువలో అవుతున్న టైంలో 6తో తన 50ని కంప్లీట్ చేసుకుంది. ఆ ఇన్నింగ్స్లో తన 2 6లు వచ్చిన టైంలో వికెట్ కూడా పారేసుకోవడం జరిగింది. సో మొత్తానికి 58 రన్స్ చేసి అవుట్ అయింది. సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది. ఎందుకంటే వికెట్ కూడా తీసుకుంది కాబట్టి, మంచి క్యాచ్ కూడా పట్టింది కాబట్టి, ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది. అండ్ యూపీ వారియర్స్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చమరి అట్టపాటు న్యూజిలాండ్తో జరిగేటువంటి సిరీస్కి అందుబాటులో ఉంది కాబట్టి తనకి రీప్లేస్మెంట్గా జార్జియా వరల్డ్ని కొనుగోలు చేశారు. 30 lakhs బేస్ ప్రైస్తో తనని కొనుగోలు చేశారు. జార్జియా వరల్డ్ ఏంటంటే 3 ఫార్మాట్స్కి తగ్గట్టుగా తను అడాప్ట్ చేసుకుంటుంది. అంటే టెస్ట్కి తగ్గట్టుగా టెస్ట్, వన్డే ఫార్మాట్ తగ్గట్టుగా వన్డే, T20 కూడా అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేస్తుంది. సో తనని కొనుగోలు చేయడం అనేది బ్యాటింగ్ డెత్ కూడా పెంచుకోవడం, ఇది మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. రానున్న మ్యాచెస్లో తనని ఖచ్చితంగా మనం చూడబోతున్నాం ఇకపై. సో మరి యూపీ వారియర్స్ జార్జియా వరల్డ్ రాకడపై మీరు ఎంతవరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటారు ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.